జిల్లా యాంటిక్లీన్ ఉపరితల గనుల ప్రాంతంలో పాముల సంచారం భయాందోళన కలిగిస్తోంది. కుప్పలు తెప్పలుగా పాములు వస్తున్నాయంటూ స్థానికులు కలవరపడుతుండగా మిలీనియం కాలనీలో అలాంటి ఘటనే మరోసారి చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ఏకంగా 62 నాగుపాము పిల్లలు కనిపించడంతో స్థానికులంతా షాక్ కి గురయ్యారు. పెద్ద అయితే టక్కన అయిపోతాయి కానీ చిన్న చిన్న పెద్ద అయితే టక్కన అయిపోతాయి కానీ చిన్న చిన్న పెద్ద అయితే టక్కన అయిపోతాయి కానీ చిన్న చిన్న సింగరేణి ఉద్యోగి యార్లగడ్డ ఇంట్లో చెత్త కుప్పలో ఓ పాము పిల్ల కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు భయపడి పామును పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. అతడు వచ్చి చెత్త కుప్పను పరిశీలించగా ఏకంగా 62 పాము పిల్లలు బయటకు వచ్చాయి. ఈ ఘటనతో స్థానికులు భయపడి పరుగులు తీశారు. నివాస ప్రాంతాల్లోకి తరచూ పాములు వస్తుండటంతో భయంగా ఉండాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద అయితే టక్కన అయిపోతాయి కానీ చిన్న చిన్న ఇదే విషయంపై మరింత సమాచారం మా రిపోర్టర్ గోపాలకృష్ణ అడిగి తెలుసుకుందాం. గోపాలకృష్ణ, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఈ పాముల గొడవ ఏంటి, అసలు అక్కడ ఏం జరుగుతుంది, అసలు ప్రతిసారి ఇన్ని పాములు రావడానికి కారణాలు ఏమిటి, అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమంటున్నారు? ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి సమీపంలో ఉండే యాంటిక్లీన్ కాలనీలో ఇది ఓసీపీకి దగ్గరలో ఉండేటువంటి క్వార్టర్స్, సింగరేణి కార్మికుల కోసం ఏర్పాటు చేసిన క్వార్టర్స్ ఇవన్నీ కూడా. అయితే ఎప్పుడైతే ఓసీపీకి దగ్గరగా ఉన్నటువంటి క్వార్టర్లు అన్నింటిలో కూడా వర్షాకాలం ఎండాకాలం వచ్చిందంటే పాములతోనే కాదు అక్కడ సమీపంలో ఉన్నటువంటి విష పురుగులే కావచ్చు లేదంటే ఇతరత్ర జంతువులతో కాబట్టి ఇబ్బందిగానే ఉంటుంది. నీటి కోసం అవి సమీప ప్రాంతాల్లో నుంచి గ్రామాల్లోకి రావడం, ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి క్వార్టర్లోకి రావడం ఇట్లాంటి ఇబ్బంది జరుగుతుంది. మొత్తం ఓసీపీ ఎక్కువగా పేలుళ్లు జరుగుతూ ఉంటాయి. ఈ పేలుళ్ల నేపథ్యంతో కాకుండా వేడి ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో కాస్త చల్లదన ప్రాంతం కోసం ఇవన్నీ కూడా నీళ్లు ఉండే ప్రాంతానికి కూడా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇతరత్ర జంతువులు కూడా గతంలో కూడా జంతువులు రావడం, క్వార్టర్ లో ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఇక పాముల విషయం అయితే రోజు ప్రతిసారి వీళ్ళకి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క క్వార్టర్ లో ఎన్ని పాములు వెళ్తాయో చెప్పలేదు. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ లో చూస్తున్న పాములు కూడా ఒకే క్వార్టర్ అంటే ఒకే ఇంట్లో కనబడిన పాములన్నీ కూడా 62 పాము పిల్లలు వాళ్ళందరూ చూసి భయభ్రాంతులకు పోయిన పరిస్థితి. క్వార్టర్ లో ఉండలేమంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నా కూడా మరోవైపు అధికారులకు కూడా ఈ పాముల బెడ తాకింది. స్వయంగా జిఎం ఆఫీస్ లోనే పెద్ద పాము రావడం అక్కడ సంచలనం సృష్టించింది. కానీ ఇంత ప్రాబ్లం ఉన్నప్పటికీ అధికారులు ఇంకా స్పందించలేదు. సింగరేణి కార్మికులను అక్కడి నుంచి తరలించాలనేటువంటి పెద్ద డిమాండ్ కూడా వెలువడుతున్న పరిస్థితి ఉంది. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.